ఈరోజు భారతదేశంలో హైవేలు రోడ్లు చాలా డెవలప్ అవుతున్నాయి. అది నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో. కానీ రాష్ట్రాలు ఎన్నో ఫండ్స్ రాగలుగుతాయి. నేషనల్ హైవేసే కాక సెంట్రల్ రోడ్ ఫండ్స్, గ్రామ్ సడక్ యోజన ఇటువంటివన్నీ తెలంగాణ అభివృద్ధి కొరకు, ఏ రాష్ట్రం అభివృద్ధి కొరకు కూడా నితిన్ గడ్కరీ గారు సిద్ధంగా ఉంటారు. ఈరోజు నేను స్పీకర్ గారు ప్రసాద్ గారితో గడ్కరీ గారు కలుస్తానికి వచ్చినాము. రాష్ట్రంలో ఇంకా ప్రత్యేకంగా వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాల ఎన్నో రోడ్లు అవసరము. పాత రోడ్లు అన్నీ అసలుకు మా జిల్లాలకు కానీ అభివృద్ధి కాలేదు రోడ్ల విషయానికి వస్తే. అందుకే స్పీకర్ గారు ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. నేను కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ కూడా, మనోహర్ రెడ్డి అయినా లేకుంటే రామ్మోహన్ రెడ్డి గారైనా, వీళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా తీసుకొచ్చి గడ్కరీ గారికి ఇచ్చినాము. అయితే ముఖ్యంగా మేము సెంట్రల్ రోడ్ ఫండ్స్ అడిగినాము. ఈ సెంట్రల్ రోడ్ ఫండ్స్కు ఆల్రెడీ 300 కోట్లు కేటాయించిండ్రు. నెక్స్ట్ విడతల ఇస్తాం. నెక్స్ట్ విడతలని అనుకుంటే జనవరిలో అట్లా వస్తుండొచ్చు. అప్పుడు తప్పనిసరిగా ఇవి చూస్తాము. ఇదే కాక ఒక హైవే మన్నెగూడ నుంచి, అంటే మన బిజాపూర్ హైవే, బాంబే హైవే, మన్నెగూడ నుంచి వికారాబాద్, తాండూర్, జహీరాబాద్, బీదర్ కనెక్ట్ చేసే హైవే అడిగినాము. తను అన్నది ఏంటంటే ఇది యాక్చువల్లీ తను పరిశీలన చేసిండు. ఇది స్టేట్ హైవే, సెంట్రల్ రోడ్స్ కింద రావు. కానీ అయినా కూడా మేము ఇది చేస్తాము, మీరు ఉత్తరం పంపించండి. ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వస్తుంది, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్. అయితే ఇవన్నీ రిప్రజెంటేషన్ ఇచ్చినాము. రిప్రజెంటేషన్స్ ఇవ్వమని చెప్పిండ్రు. ఇవి కూడా మేము డీటెయిల్గా రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇది అతి అవసరం మా ప్రాంతానికి కొరకని. కానీ అభివృద్ధి కావాలంటే రాజకీయాలు పక్కకు పెట్టి అందరూ కలిసి పనిచేస్తూనే అవుతుందని వారి సిద్ధాంతము, మా సిద్ధాంతం కూడా అదే. అభివృద్ధి కొరకు వచ్చినప్పుడు రాజకీయాలు పక్కకు పెట్టాలి. అందుకే ఈరోజు స్పీకర్ గారు, నేను ఇద్దరు కూడా ఇక్కడ వచ్చినాము. స్పీకర్ గారు వారికి సన్మానం చేసిండ్రు. వారు స్పీకర్ గారికి చెప్పిందంతా వివరంగా విన్నారు. పక్కకు కూర్చుని పెట్టుకొని ఎంతోసేపు మాట్లాడిండ్రు స్పీకర్ గారితో. అండ్ నన్ను కొన్ని ఫాలోఅప్ చేయమన్నారు. మాకు నమ్మకం ఉంది ఏంటంటే జనవరి, ఫిబ్రవరిలో అలాట్ అవుతుందని మాకు నమ్మకం ఉంది.